చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. కోట శ్రీనివాసరావు గారు మరణించిన తర్వాత ఆయన లైఫ్ గురించి, ఆయన జర్నీ గురించి తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కోట శ్రీనివాసరావు గారి జీవితం గురించి, ఆయన స్టార్టింగ్ కెరియర్ ఎట్లా ఉండింది, సో ఇవన్నీ కూడా చాలా దగ్గరగా తెలిసిన పర్సన్ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. ఎందుకంటే ఆయనకి కోట శ్రీనివాసరావు గారు దూరపు బంధువు. సో ఆయన స్టార్టింగ్ నుంచి ఆయన లైఫ్ ఎలా ఉండింది, ఎలా స్టార్ట్ అయింది, ఆయన జీవితంలో చూసిన ఒడిదుడుకులేంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్ కొంచెం లేట్ అయినప్పటికీ కోట శ్రీనివాసరావు గారి గురించి ప్రత్యేకంగా మీతో మాట్లాడాలి అని చెప్పేసి ఎందుకు అనుకున్నామంటే, ఆయన మీకు దూర బంధువు. స్టార్టింగ్ నుంచి ఇండస్ట్రీకి రాకముందు నుంచి మీకు ఆయన తెలుసు. ఆయన లైఫ్ ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన ఎలా ఉంటారనేది ప్రతిదీ ఇండస్ట్రీలో పర్సన్ కంటే మీకే కొంచెం ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉండుంటుంది ఆయన జర్నీ గురించి అని చెప్పేసి. సో మీరు చూసినప్పటి నుంచి ఆయన జర్నీ ఎలా ఉండింది, ఎలా స్టార్ట్ అయింది ఆయన లైఫ్? అంటే మేము బయటకు వచ్చే నాటికే ఆయన నాటకాల్లో నటిస్తూ ఉన్నారు. బ్యాంక్ ఎంప్లాయీ కూడా. ఆయన ఎస్బీఐలో పనిచేసేవారు. విజయవాడ పడమట బ్రాంచ్లో కూడా చేశారు ఆయన. తర్వాత నందిగామలో కొంతకాలం చేశారు. ఈ ప్రయాణంలో భాగంగానే ఆయన నాటకాలు వేస్తూ ఉండేవారు. ఆయన తండ్రి గారు ఆయన కంకిపాడులో డాక్టర్. ఓకే. ఆయన చాలా పాపులర్ వైద్యుడు. అయితే ఈయన తండ్రి మాట విని పెరిగినటువంటి పిల్లవాడేం కాదు. ఈయన కొంచెం అనార్కిక్గానే తిరిగాడు. అంటే కొంచెం పద్ధతులను మీరి. సీతారామాంజనేయులు గారు ఆయన పేరు, వారి తండ్రి గారి పేరు. ఆయన ఆయన ఒక పద్ధతిలో ఉండేవాడు. కానీ ఈయన తండ్రికి కొంచెం ఎడంగానే నడిచింది ఈయన ప్రయాణం. సిగరెట్లు తాగటము ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉండేవి. కొంచెం అనార్కిక్గానే వెళ్ళేవాడు. అలాగే ఈ ప్రయాణంలోనే ఆయన జీవితాన్ని చూశాడు. నిజానికి అదే పద్ధతిలో ఉండుంటే ఇప్పుడు ఆ ఊరిలో చాలామంది అంటారు, వారి తండ్రి గారి మాట వినుంటే ఈయన కూడా మంచి డాక్టర్ అయి ఉండేవాడు కదా అని. కానీ కోట శ్రీనివాసరావు గారు అలా కాకపోవడం వలన జీవితాన్ని చూడగలిగాడు. ఆయన ఎవరితోనైనా మింగిల్ అయిపోయేవాడు. అక్కడ ప్రతి చోట తను పనిచేసిన ప్రతి చోట అందరితోనూ మింగిల్ అయిపోయేవాడు. అలాగే ఈ ప్రయాణంలోనే ఆయనకు నాటకాలు మీద ఇంట్రెస్ట్ పుట్టింది. అటు ప్రయాణించాడు. ఆయన నాటకాల్లో నటించారు తప్ప ఎప్పుడూ నాటకాలు రాయాలనేటువంటి ప్రయత్నం చేసేవాడు కాదు. ఒక మంచి నాటకం, అందులో వేషం ఉందంటే వెళ్ళి యాక్ట్ చేసి వచ్చేసేవాడు. ఇప్పుడు తనికెళ్ళ భరణి వీళ్ళు రచయితలు కూడా. రచయితలు అలాగే స్టేజ్ పెర్ఫార్మర్స్ కూడా వీళ్ళు. ఆయనకి ఆ గొడవ లేదు. ఆయన ఆదివిష్ణు గారు రాసినటువంటి నాటకాలు, అలాగే భమిడిపాటి గారు రాసినటువంటి నాటకాలు ఇవన్నీ చేసేవాడు. అందులో భాగంగానే ప్రాణం ఖరీదు అనే పేరుతో సిఎస్ రావు గారు రాసినటువంటి నాటకం చాలా పాపులర్ ఆ రోజుల్లో. స్టేజ్ మీద చాలా ప్రదర్శనలు ఇచ్చారు. అది దాంట్లో ఈయన 2 రకాల పాత్రలు చేసేవాడు. రెండు రకాల వేరియేషన్స్. ఒకటేమో దళితవాడలో పెద్ద మనిషి పాత్ర ఈయన చేసేవాడు కొన్నిసార్లు. ఆ నాటకంలో విలన్ క్యారెక్టర్ కూడా ఈయనే చేసేవాడు. 2 నడిచేవి. ఈ ప్రాణం ఖరీదు సినిమాగా తీసినప్పుడు ఈ విలన్ క్యారెక్టర్ అంటే ఊరి భూస్వామి పాత్ర, ఆ భూస్వామి పాత్ర రావు గోపాలరావు గారు చేశాడు. ఇక్కడ ఈ దళితవాడలో పెద్ద మనిషి పాత్ర ఏమో సత్యనారాయణ గారు చేశారు. కానీ కోట శ్రీనివాసరావు గారు ఆ సినిమాలో కనిపించాడు. కనిపించటానికి కారణం ఏంటంటే, రంగస్థలం మీద ఈ నాటకంలో నటించిన వాళ్ళని ఎక్కడో చోట ప్లేస్ చేయాలి అని క్రాంతి కుమార్ గారు, వాసు గారు అనుకున్నారు. అనుకోవడం వలన కోట శ్రీనివాసరావు గారిని మెడ్రాస్ తీసుకెళ్ళి ఆ సినిమాలో కనిపించేలాగా చేశారు. అది షూటింగ్ ఇక్కడే జరిగింది నిజానికి. ఇక్కడ తూర్పుగోదావరి, రాజమండ్రి పరిసరాల్లో జరిగింది. అక్కడికి వెళ్ళి ఆయన ఆ సినిమాలో యాక్ట్ చేసి వచ్చేసాడు. ఆ టైంలో మొదటిసారి ఆయన్ని చిరంజీవిని చూశాడు. చిరంజీవికి కూడా అదే మొదటి, అంటే ఆయన కెమెరా ముందుకు వచ్చిన సినిమా అది కాదు, కానీ ఆయన పునాదిరాళ్ళు సినిమాలో కెమెరా ముందుకు వచ్చాడు. కానీ విడుదలైన సినిమా మాత్రం ప్రాణం ఖరీదే.
మొదట విడుదలైన సినిమా. కాబట్టి చిరంజీవి గారు, పౌట శ్రీనివాసరావు గారు వీళ్ళిద్దరూ ఒకేసారి ప్రజల ముందుకొచ్చారు. ఇది వాళ్ళిద్దరి కెరియర్‌లో ఉన్నటువంటి ఒక పోలిక. కోట గారికి కొంచెం ఆయన పుట్టింది సాంప్రదాయ కుటుంబంలోనే అయినప్పటికీ, ఆయన స్నేహాలు, ఆయన విస్తృతి రీత్యా కొంచెం రకరకాల అలవాట్లు ఇవి కూడా ఉండేవి. ఈ అలవాట్లులో ఆయన మందు తీసుకునేవాడు. ఇది ఇది నడిచేది. అయితే ఒకసారి ఆయనే చెప్పుకున్నట్టుగా ఎంఎస్ నారాయణ గారు ఈయన ఒక షూటింగ్ గ్యాప్‌లో షూటింగ్ లేదు ఈరోజు అని అనుకుని, అంటే ఎంతసేపటికి పిలవట్లేదు వాళ్ళు. మేబీ షూటింగ్ ఈరోజు ఉండదేమో, ఈ సీన్ రేపు తీస్తారేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక సిట్టింగ్ పెట్టుకున్నారు బయటికెళ్ళిపోయి. ఆ టైంలో పిలిచాడట డైరెక్టర్ గారు, మీ షార్ట్ ఈ పూటే తీసేస్తున్నామని. వీళ్ళు అలాగే వెళ్ళిపోయారు చేసేద్దామని. చేశారు కానీ చిరంజీవి గారు గమనించాడట వీళ్ళని. గమనించి, ఏమయ్య కెరీర్ ఉంది, విస్తృతమైనటువంటి అనుభవం ఉంది, ఇలా తాగేసి సెట్లోకి వస్తే ఎలాగా అని చెప్పి బాధపడ్డట్టు ఆయన. ఆ తర్వాత ఈయన కొంచెం కంట్రోల్డ్గా ఉండటం మొదలుపెట్టాడు. ఈ కెరియర్లో ఆయన ప్రతి ఒక్కరితోనూ స్నేహం చేయటం, ఆ స్నేహంలో కూడా తనకు ఒక ఇగో ఉండేది. కనిపించని ఇగో ఉండేది ఆయనలో. ఆ కనిపించని ఇగో ఏంటంటే, తన ప్రతిభని తనకు తెలుసు, తన ప్రతిభ ఏమిటో తనకు తెలుసు, ఎదుటివారి ప్రతిభ ఏమిటో కూడా ఆయనకు తెలుసు. ఈ తెలిసిన క్రమంలో తనకి వాళ్ళకి ఉన్న వేరియేషన్ ఏంటో అంచనా వేసి బిహేవ్ చేసేవాడు ఆయన. ఇది కొంచెం అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేది. ఈ క్రమంలోనే తనికెళ్ళ భరణి గారికి ఒక సినిమాలో కోటగారు అనుకుని ఆ క్యారెక్టరు భరణికి ఇచ్చారు. భరణికి ఇచ్చిన తర్వాత ఈయనకి తెలిసింది విషయం. తెలిసి, నువ్వు ఆ వేషం వేయొద్దు అని చెప్పాట ఈయన. చెప్తే, లేదు లేదు నేను చేస్తాను, ఎందుకంటే కెరియర్ ముఖ్యం కాబట్టి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు నా ఉద్దేశం, నాకు వాళ్ళు అవకాశం ఇచ్చారు, నేను ఒబే చేసి చేసేస్తే ఫర్దర్గా నాకు అవకాశాలు వస్తాయి అంటే, లేదు నేను ఇప్పిస్తాను నీకు వేషాలు, అది మానేస్తే. మీరు ఇప్పించడం వేరు, నా ప్రతిభతో నాకు రావటం వేరు అని ఆయన ఆ క్యారెక్టర్ చేశాడు. కొంతకాలం వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఓకే. ఏ మూవీ సార్, ఏమైనా ఐడియా ఉందా ఏ క్యారెక్టర్? ఏదో క్యారెక్టర్ అండి, వాళ్ళు ఎప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేయలేదు, కానీ విషయం అయితే ఇద్దరూ చెప్పుకున్నారు బయట. అయితే ఆ సందర్భంగా భరణి గారి అభిప్రాయం ఏంటంటే, ఆ క్యారెక్టర్ నిజానికి కోటా చేసుంటే ఇంకా బాగా చేసుండేవాడు, నేను చేశాను కానీ నాకంటే బెటర్గా చేసుండేవాడు అని. కోట శ్రీనివాసరావు గారిలో గొప్పతనం ఏంటంటే, డైలాగులో ఒక అద్భుతమైన విరుపు ఉంటుంది. ఆ డైలాగును ఓన్ చేసుకుని చెప్తాడు ఆయన. రైటర్ రాసింది యాజ్ ఇట్ ఈస్గా అప్పచెప్పడం మన బాధ్యత కాదు. నటుడు అనేవాడు దాన్ని ఎన్హాన్స్ చేయాలి, అది ఓన్ చేసుకుని చెప్పాలి. ఆ చెప్పే క్రమంలో ఆయన కొన్ని పదాలను లాగి అలా విచిత్రమైనటువంటి మాడ్యులేషన్లోకి తీసుకెళ్ళి చెప్పేవాడు. ఒక రాఘవేంద్రరావు గారి సినిమా పరుచూరి బ్రదర్స్ రాసినటువంటి స్క్రిప్టు, ఆయన ఏవండి అని రాసిన డైలాగ్ని యాండే అని మారుస్తాడు ఈయన. దాంతో ఒక కొంచెం ఆడియన్స్ అటెన్షన్ అటువైపు వెళ్తుంది. ఇలా ఆయన ప్రయాణం నటుడిగా ఆయన సినిమా. రెండోది కోటగారి ప్రతిభ ఏంటంటే, నాటక నుంచి వచ్చాడు ఆయన, థియేటర్ నుంచి సినిమాకి వచ్చాడు. థియేటర్ నటన వేరు, సినిమా నటన వేరు. చాలామంది స్టేజ్ పెర్ఫార్మర్స్ సినిమాకి వెళ్ళి ఆ నటనకి ఈ నటనకి ఉన్నటువంటి తేడా ఏమిటో అర్థం కాక దెబ్బతిని వెనక్కి వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కోట శ్రీనివాసరావు ఈ జనరేషన్కి వచ్చేసరికి నిజానికి నాగభూషణం గారి దగ్గర నుంచే అడాప్షన్ ఉంది. నాగభూషణం గారు స్టేజ్ మీద చేస్తూ సినిమాల్లో కూడా చేసేవాడు. సినిమాలు చేస్తున్నప్పుడు కూడా ఆయన రంగస్థలాన్ని వదిలిపెట్టలే, కానీ కోట శ్రీనివాసరావు గారు రంగస్థలాన్ని వదిలేశాడు. అందుకని నాగభూషణం గారితో పోల్చదగ్గ నటుడైన నాగభూషణం గారు కూడా ఏనాడు డైలాగును రైటర్ రాసిన పద్ధతిలో వెళ్ళేవాడు కాదు. తన పద్ధతిలోకి మార్చుకుని అవసరమైతే తను కొంత యాడ్ చేసి కూడా వెళ్ళేవాడు.
ఆయనలో కొంచెం రైటింగ్ కెపాసిటీ కూడా ఉండేది. అలాగే కోటగారిలో కూడా ఉండేది, కానీ ఆయన ఎప్పుడూ నాటకాలు రాసేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. అలాగే రచయితలకు చాలా గౌరవం ఇచ్చేవాడు యండమూరి గారు వీళ్ళందరికీ. ఎందుకంటే వాళ్ళందరి నాటకాల్లోనూ నటించాడు. ఈయన జంధ్యాల గారి ఆహ్, నాటకాల్లో ఈయన పెర్ఫార్మ్ చేసేవాడు. సంధ్యారాగంలో, శంఖారావం లాంటివి. ఈ ప్రయాణంలోనే జంధ్యాలతో పరిచయం ఉంది ఆయనకి. జంధ్యాల గారితో పరిచయం ఉంది. ఆదివిష్ణు గారితో పరిచయం ఉంది. ఇలా నాటకాల నుంచి సినిమాల్లోకి వెళ్ళిన చాలామంది రచయితలతో ఈయనకి ఫ్రెండ్‌షిప్ ఉండేది. ఈ ఫ్రెండ్‌షిప్ నుంచే ఆయన్ని తీసుకెళ్ళి 'అమరజీవి' అనే సినిమాలో క్యారెక్టర్ చేయించుకున్నాడు ఆయన. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన హీరోగా, జంధ్యాల గారు డైరెక్ట్ చేసిన సినిమా అది. అందులో శరత్ బాబు క్యారెక్టర్ ఉంటుంది. శరత్ బాబు పక్క పోర్షన్‌లో ఉండేటువంటి ఆ ఫ్యామిలీ పెద్దగా కోట శ్రీనివాసరావు గారు నటించాడు. అలా మొదటిసారి ఆయన తెర మీద కనిపించడం, అంటే 'ప్రాణం ఖరీదులో' కనిపించినప్పటికీ ఆయనేమి బ్యాంకు ఉద్యోగానికి రిజైన్ చేసి సినిమా వేషాల కోసం ప్రయత్నించలేదు. అడపాదడపా తన మిత్రులు ఎవరైనా పిలిస్తే వెళ్ళి నటించేవాడు. ఇలా నడుస్తున్నటువంటి ప్రయాణంలో ఆయనకి పిఎల్ నారాయణ గారు, పిఎల్ నారాయణ గారు కూడా స్టేజ్ పెర్ఫార్మరే. ఆయనకి రంగస్థలం మీద కోట శ్రీనివాసరావు ఏంటో తెలుసు. అందుకని టి. కృష్ణకి పరిచయం చేశాడు ఈయన. టి. కృష్ణ గారు 'ప్రతిఘటన' సినిమాలో కాసయ్య పాత్ర ఎవరితో చేయించాలి అనుకుంటున్నప్పుడు పిఎల్ నారాయణ ద్వారా కోటని అంతకుముందే పరిచయం చేశాడు ఆయనకి. టి. కృష్ణ గారికి స్టేజ్ మీదే. ఇతను కొంచెం టిపికల్‌గా వెళ్తాడు డైలాగ్ అనేసి చూపించిన తర్వాత పిఎల్ నారాయణ గారు గుర్తు చేశాడు అప్పుడు. నేను గతంలో ఒక అతన్ని చూపించాను మీకు, అతనైతే చేయగలడు అని. పిలిపించండి అయితే. అలా పిలిచి ఆ కాసయ్య పాత్ర ఆయన చేతిలో పెట్టారు. తెలంగాణ మాండలికంలో వెళ్ళాలి అని చెప్పారు. తెలంగాణ మాండలికాన్ని ఆకళింపు చేసుకుని ఆయన ఆ పద్ధతిలో వెళ్ళాడు. ఆయనకేమీ తెలంగాణ మాండలికం మీద పట్టేమీ లేదు. ఈ డైలాగుని వాళ్ళు ఎలా డెలివరీ చేస్తారో దాన్ని అక్కడ వరకే వంట పట్టించుకుని వెళ్ళిపోతాడు. ఈ మధ్యకాలంలో ఆయన్ని మంగ్లీ ఇంటర్వ్యూ చేసింది ఒక ఛానల్ కోసం. చేసిన సందర్భంగా ఆవిడొచ్చి కాళ్ళకు దండం పెడుతూ దండాలు బాపు అనేదో ఉంది. ఆ బాపు అనటం అనేది ఇక్కడ తెలంగాణలో పద్ధతి. కోటగారు ఏమనుకున్నాడంటే డైరెక్టర్ బాపు గారితో పోలుస్తోందేమో తన్నే అనుకున్నాడు ఆయన. అనుకుని ఆ మహానుభావుడితో పోల్చొద్దు అని మొదలుపెట్టాడు. అప్పుడు ఆవిడ వివరణ ఇచ్చింది. బాపు అంటే నా సెన్స్ ఇది అని. ఓహో అలాగా అన్నాడు ఆయన. దాన్ని బట్టి మనకి ప్రపంచానికి తెలిసేది ఏంటంటే ఆయన తెలంగాణ ఇడియం కాదు అని. అయినప్పటికీ ఆయన తెలంగాణ వాడేమో అనే భ్రమ కలిగించే లెవెల్లో పెర్ఫామ్ చేస్తాడు అక్కడ, డైలాగ్ చెప్పడం కూడా. అలా చాలా సినిమాల్లో ఆయన తెలంగాణ మాండలికంలో నటించాడు. ఈ స్లాంగ్ విషయంలో కంపారిటివ్గా తెలంగాణని పలికించడంలో తనికెళ్ళ భరణికి ఒక ప్రత్యేకత ఉంది. కొన్ని క్యారెక్టర్లు ఆయన ఒక తరహాలో వెళ్తాడు, ఈయన ఒక తరహాలో వెళ్తాడు. కానీ భరణి కూడా యాక్సెప్ట్ చేసినటువంటి నటుడు ఈయన. కానీ ఇగో ఉండేది, తనకి ఇగో ఉండేది, ఘర్షణ వెళ్ళేవాడు. అలాగే తనకు అనిపించిన విషయాలు ఓపెన్గా మాట్లాడేసేవాడు. ఆయన 'స్వామి' అని ఒక తమిళ సినిమాలో యాక్ట్ చేశాడు, విక్రమ్ సినిమా అది. అదే సినిమాని తెలుగులో 'లక్ష్మీ నరసింహ' అనే పేరుతో బాలకృష్ణతో రీమేక్ చేశారు. రీమేక్ చేసినప్పుడు కోటగారి క్యారెక్టర్ ప్రకాష్ రాజుతో చేయించారు. అది కొంచెం ఆయనకి మండింది. తమిళ్లో నేను చేసిన క్యారెక్టర్ మళ్ళీ తెలుగులో ఇంకెవరితోనో చేయించడం ఏమిటి అని. అలాంటి సందర్భాల్లో ఆయన పరభాషా నటుల్ని తీసుకొచ్చి ఇక్కడ అవకాశాలు లేకుండా చేస్తున్నారని మాట్లాడేవాడు. కానీ ఈయన కూడా వెళ్ళి చేసేవాడు పక్క భాషల్లో. ఈయన కూడా పరాయి భాషల్లో నటించాడు. కాకపోతే వీళ్ళు ఇస్తున్నటువంటి విలువ, పరభాషా నటులను తీసుకొచ్చి వీళ్ళు ఇస్తున్నటువంటి విలువ తను పరభాషా చిత్రాల్లో నటించినప్పుడు వాళ్ళు తనకు ఇవ్వడం లేదు అనేది కూడా ఒక గొడవ ఉండేది ఆయనతో. అలాగే పరభాషలో ఉన్నటువంటి మహానటులను వీళ్ళు తీసుకురావడం లేదు, ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొచ్చేసి చేయిస్తున్నారు అనేది ఒక కంప్లైంట్.
దానికి ఆయన ఏం చెప్పేవాడంటే, నజీరుద్దీన్ షా లాంటి వాడిని తీసుకొచ్చి చేయించొచ్చుగా మీరు. పరభాషా నటులతో చేయించుకోవాలనే కోరికుంటే, ఎవరెవరినో పట్టుకొచ్చి చేయిస్తున్నారు. ఇక్కడ ఆ మాత్రం చేసేవాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. నానా పాటేకర్ లాంటి వాడిని తీసుకొచ్చి చేయించండి. నేను వాళ్ళ దగ్గర డ్రైవర్ వేషం ఇచ్చినా చేస్తాను. ఇలా మాట్లాడేవాడు ఆయన. ఇది కొంతమందికి పెయిన్ అనిపించేది. అలాగే అనేక విషయాలు చాలా ఓపెన్‌గా మాట్లాడేవాడు ఆయన. ఈ ఓపెన్‌గా మాట్లాడటం అనేది కూడా ఆయనకి కొంచెం శత్రువులని తయారు చేసింది. కోటతో కొంచెం ఇబ్బంది అనే పరిస్థితి. అలాగే పొలిటికల్ ఐడియాలజీ అంటూ ఏమీ లేదు ఆయనకు. భారతీయ జనతా పార్టీతో ట్రావెల్ అయ్యాడు అంతే. చాలా మూస పద్ధతిలో ఆలోచనలు ఉండేవి ఆయన. ఆయన ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అక్కడి నుంచి బయటకొచ్చి విస్తృత ప్రపంచంలో తిరిగాడు కానీ, ఆ విస్తృత ప్రపంచము, దాని తాలూకా రూట్సు, వాళ్ళ బిహేవియరు, వాళ్ళ కష్టాలు ఇవన్నీ పట్టించుకున్నాడు ఆయన. పట్టించుకున్నాడు కానీ, వాటితో ట్రావెల్ అయ్యి వాటిని ఓన్ చేసుకునే ప్రయత్నం చేయలే ఆయన. ఈ ఓన్ చేసుకోకపోవడంతో ఫండమెంటల్‌గా వాడి ఇంటి జ్ఞానమే వీరితో క్యారీ అయింది. క్యారీ అవ్వడంతో ఆయన చాలా బలమైనటువంటి ఆర్ఎస్ఎస్, ఈ హిందుత్వ భావజాలంతో ఉండేవాడు. ఈ హిందుత్వ భావజాలం ఏ స్థాయిలో ఉండేదంటే ఆయనకి భారతీయ జనతా పార్టీ నుంచి శాసనసభ్యుడిగా ఆయన విజయవాడ చంద్రబాబు నాయుడు గారి కృపతో గెలిచాడనే చెప్తా నేనైతే. చంద్రబాబు నాయుడు గారితో అలయన్స్ ఉంది అప్పుడు బీజేపీ. అందుకని అంటే 99లో జరిగినటువంటి ఎన్నిక. ఆ ఎన్నికలో ఆయనకి అలయన్స్ ఉంది. బీజేపీ, టీడీపీ అలయన్స్ ఫస్ట్ టైం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఎంకరేజ్ చేసి తనకి భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ వచ్చేలాగా చేయటంలోనూ, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం ఈయనకి ఇవ్వటంలోనూ చంద్రబాబు నాయుడు గారే చొరవ చూపించాడు. అలా ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. గెలిచిన తర్వాత ఈయన ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో ఆ నియోజకవర్గానికి ఆయన చేసింది పెద్దగా లేదు కానీ, ఈ విమర్శ కూడా ఉండేది ఆయన మీద, టైం కేటాయించట్లేదు ఇక్కడ అని. ఫైనల్గా ఆ ఒక్కసారే చేశాడు ఆయన, తర్వాత తప్పుకున్నాడు. ఈ ప్రయాణం అంతా కూడా అంటే ఆయన అభిప్రాయాలు ఎలా ఉండేవంటే, ఒకసారి ఎప్పుడో అన్నాడు ఆయన, ఏదో క్యాజువల్ టాక్లో ఉండగా మాట్లాడుతూ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏదైనా మెజారిటీ ప్రకారమే జరుగుతుంది కదా, మెజారిటీ వార్డు మెంబర్లు ఓకే చేస్తేనే ప్రెసిడెంటు, మెజారిటీ ఎంపీలు ఉంటేనే ప్రధానమంత్రి, అలా ప్రతిదీ మెజారిటీ ప్రకారం జరిగేటప్పుడు మెజారిటీ మతానుకూలంగా పరిపాలన జరిగితే ఏమిటి మీకు నొప్పి అన్నాడు ఆయన. అది చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం. ఇబ్బంది అంటే అసలు అలా ఎలా కాయిన్ చేస్తారు? ఈ దేశంలో మైనారిటీలతో కలిసి ప్రయాణిస్తున్నాం. వీళ్ళ గొడవ ఏంటి? ఈ దేశాన్ని ముస్లిం దేశంగా మార్చడానికి ఒక కుట్ర జరుగుతోంది, ఒక కాన్స్పిరసీ జరుగుతోంది అనే అభిప్రాయంతో ఉండేవాళ్ళు. వాళ్ళకి వాళ్ళ అంటే ఇండోనేషియా తర్వాత అత్యధిక ముస్లిం జనాభా ఉన్నటువంటి దేశంగా భారతదేశానికి ఒక గుర్తింపు ఉంది. కాబట్టి ఇది అతి త్వరలో ముస్లిం దేశంగా మారిపోబోతోంది అనే అభిప్రాయాన్ని ప్రచారం చేసేవాడు. కోటగారు కూడా ప్రచారం చేసేవాడు. ఇలాంటి అభిప్రాయాలు డెలివరీ చేసేటప్పుడు ఆయన ఏమీ మొహమాట పడేవాడు కాదు. చెప్పేసేవాడు. చాలా ఇబ్బందికరమైనటువంటి స్టేట్మెంట్లు అవి. ఇబ్బందికరం అంటే అసలు ఏమాత్రము లాజిక్ లేనటువంటి స్టేట్మెంట్లు అవి. అంటే ఈ దేశంలో మెజారిటీ మతం ప్రమాదంలో ఉంది మైనారిటీ మతాల నుంచి అని ప్రచారం చేయటం ద్వారా మెజారిటీ మతం తాలూకా ఓట్లు కన్సాలిడేట్ చేయాలనేది బీజేపీ వ్యూహం. ఈయన దాన్ని విపరీతంగా నమ్మేవాడు. నమ్మి వాళ్ళు మాట్లాడినవన్నీ ఈయన మాట్లాడేవాడు. ఇదొక గొడవ ఆయనతో. కానీ తనకు తెలిసిన జీవితాన్నే, తను చూసినటువంటి జీవితాల విముక్తి కోసం ఆయన ఎప్పుడూ మాట్లాడేవాడు కాదు. ఆయనకి వాళ్ళ ఊళ్ళో అంటే కంకిపాడులో చాలా స్నేహాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటి ముందున్న బడ్డీ కొట్టు వాటితో స్నేహం ఉండేది ఆయనకి. రహస్యంగా అక్కడి నుంచి సిగరెట్లు తీసుకుని తాగేవాడు. ఇలాంటి రకరకాల స్నేహాలు ఉన్నాయి. కానీ వాటిని అక్కడి వరకే పరిమితం చేశాడు. ఎక్కడా కూడా వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ జీవితాలు బాగుపడటానికి మనం ఏమన్నా ఆలోచించగలమా అనే ధోరణిలో ఎప్పుడు వెళ్ళలేదు ఆయన.
ఊరికనే అక్కడి నుంచి తీసుకున్న రెఫరెన్స్లు ఆయన సినిమా వేషాలకు ఉపయోగించుకున్నాడు. వాళ్ళ ధోరణులు, వాళ్ళు మాట్లాడే పద్ధతి, తను వేసే క్యారెక్టర్‌ని అక్కడ పోల్చుకుని, వాళ్ళ లక్షణాలను ఇక్కడ ప్రదర్శించడం ద్వారా నటుడిగా తను ఎదిగాడు. తన ఎదుగుదలలో తను చూసిన జీవితం ఉంది. కానీ ఆ జీవితాలు అలా ఎందుకైపోయినాయి అనేది ఎప్పుడూ ఆయన ఆలోచించలా. ఆ పరిమితుల్లోనే ఉన్నాడాయన. అంటే ఈయన జీవిత పరంగా కూడా మీరు చెప్పినట్టు నాన్న చెప్పింది వినకుండా ఈయనకి నచ్చింది చేస్తూ వెళ్ళినప్పటికీ కూడా ఇటు నాటక రంగంలోనూ సక్సెస్ అయ్యారు. అటు జాబ్ పరంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వగలిగారంటే అటు ఎడ్యుకేషన్ మీద కూడా కాన్సంట్రేషన్ బాగానే ఉన్నట్టుంది. ఉంది. రెండిటి మీద. ఈవెన్ వాళ్ళ తమ్ముడు కూడా అవును. ఆయన శంకర్రావు గారు బ్యాంక్ కూడా ఎంప్లాయీ. బ్యాంక్ ఎంప్లాయీ. ఆయన బ్యాంక్ ఎంప్లాయీ. బ్యాంక్ ఉద్యోగాలు సంపాదించుకో ఇద్దరు బ్రదర్స్ సార్, ఇంకా సిస్టర్స్ ఉన్నట్టు. ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఓకే. సిస్టర్స్ ఉన్నారు. ఈ ప్రయాణంలో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఊళ్ళో వాళ్ళకి మంచి రిలేషన్స్ ఉండేవి. వాళ్ళు సీరియస్‌గా సినిమాల్లో ఇన్వాల్వ్ అయ్యే వరకు శంకర్రావు గారు అక్కడే ఉండేవాడు. ఆయన ఫ్యామిలీ కంకిపాడు నుంచే ఆపరేట్ అయ్యేది. ఆయన అడపాదడపా వచ్చి చేసి వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత ఆయన టీవీ సీరియల్స్‌లో బిజీ అయిన తర్వాత ఫ్యామిలీని ఇక్కడికి షిఫ్ట్ చేశాడు. ఆ తర్వాత ఆ ఇల్లు పగలగొట్టేశారు. ఆ పాత పెంకుటిల్లు ఉండేది కంకిపాడులో. బయటకు బోర్డు ఉండేది. ఆయన చనిపోయిన తర్వాత కూడా అదే బోర్డు మెయింటైన్ చేశారు. డాక్టర్ సీతారామాంజనేయులు అని ఉండేది. ఆ కంకిపాడు ఏరియాలో ఆయనకు విపరీతమైన పేరు. చాలా పద్ధతిగా వైద్యం చేసేవాడు ఆయన. చాలా తక్కువ ఫీజు తీసుకుని. ఆయనేమి రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ కాదు. జనరల్గా ఆ రోజుల్లో ఎంబీబీఎస్ లేదు. ఎంబీబీఎస్ కంటే ముందు లైసెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అని చెప్పి ఒక కోర్సు ఉండేది వైజాగ్లో. ఈ మధ్య 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆ కాలేజీ. వీళ్ళు మెడ్రాస్లో చదువుకుని చివరిలో ఈ వైజాగ్ కాలేజీకి వచ్చి అక్కడి నుంచి డిగ్రీ తీసుకుని వచ్చి ఇక్కడ హాస్పిటల్స్ పెట్టారు. అయితే ఆయన ఆశించిన స్థాయిలో వీళ్ళ చదువులు నడవలేదు. వీళ్ళ పద్ధతిలో వీళ్ళు చదువుకుని వీళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారు. అలా సెటిల్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన వారి తండ్రి గారి నియమ నిబంధనలు అవి కూడా పెద్దగా ఏం పట్టించుకున్నవాడు కాదు. ఆయనకు కొంచెం ఆధ్యాత్మికత వ్యవహారం ఉండేది. కానీ వీళ్ళు కొంచెం బయట ఫ్రీగానే తిరిగారు సమాజంలో. ఆ తిరగటం ద్వారా జీవితాలు అర్థమైనాయి వీళ్ళకి. జీవితం ఏమిటి, ఎవరేమిటి అనేది అర్థమైంది. కానీ దాన్ని పూర్తిగా పట్టించుకునే టైంకి వీళ్ళు ఎప్పుడైతే మళ్ళీ పెద్ద మనుషులుగా మారారో వీళ్ళ రూట్స్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళ కుదురులోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆలోచించడం మొదలుపెట్టారు. ఇదొక విచిత్రమైన ధోరణిలో ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు. వాళ్ళ శంకర్రావు గారికి కూడా ఉంది ఆ ధోరణి. ఓకే. అయితే ఇండస్ట్రీకి రాకముందే మ్యారేజ్ అయిపోయినట్టు. అవును. ఓకే. ఆయన చాలా లేట్ ఎంట్రీనే. ఆయనేమి ప్రత్యేకంగా సినిమా నటుడు కావాలి అని ప్రయత్నం చేసినవాడేం కాదు. అవకాశాలు వచ్చిన తర్వాత, ఇప్పుడు ప్రతిఘటన సక్సెస్ తర్వాత తనకు వేషాలు ముమ్మడిగా రావటం మొదలుపెట్టిన తర్వాత ఆయన మెడ్రాస్ షిఫ్ట్ అయ్యాడు. అప్పటి వరకు ఆయన ఇక్కడి నుంచి వెళ్ళి చేసే పరిస్థితి. అక్కడ ఉండేవాడు కాదు మెడ్రాస్లో. ఆయన భార్యకి తర్వాత హెల్త్ ఇష్యూ వచ్చినట్టుంది కదా సార్? అవును, వచ్చినప్పుడు కూడా ఈయన కమిటెడ్గానే ఉన్నాడు. అంటే కొంచెం ఆ భీతి ఉండేది ఆయనకి. కుటుంబము దాని తాలూకా అంటే పాప భీతి అంటారు. ఇవన్నీ ఈ సెంటిమెంట్స్ అన్నీ ఉండేవి ఆయనకి. ఇవి ఉంటూనే ఇంకొక జీవితం కూడా జీవించేవాడు ఆయన. ఆ ఇంకొక జీవితంలో అనేక ఇవి కనిపిస్తాయి, అనేక కోణాలు కనిపిస్తాయి. ఆయన ఇతర వ్యసనాలు ఇవన్నీ కనిపిస్తాయి. కానీ దాంతోపాటు దీనికి కూడా సమాన విలువనిచ్చి ఈ కమిట్మెంట్ని కూడా నిలబెట్టుకున్నాడు. ఈ ప్రాసెస్లోనే అంటే వాళ్ళ అబ్బాయి చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీని బాధ్యత తను తీసుకుని ఆ పిల్లల పెంపకం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం. ఆ పెద్ద మనవడి పేరు ఈయన పేరే పెట్టుకున్నారు, శ్రీనివాసరావు అని. అతను చదువు, అతని ఎదుగుదల దాని మీదే దృష్టి పెట్టాడు. ఆయన ఇద్దరు మనవాళ్ళు, వాళ్ళ పెంపకం మీద శ్రద్ధ పెట్టాడు. కొడుకు చనిపోవటం అనేది ఈయనకు కొంచెం ఒక చిన్న సెట్ బ్యాక్ లాంటిది. ఆ టైంలో కొంత సఫర్ అయ్యాడు ఆయన. ఆ సఫరింగ్ కొనసాగింది. ఈ లోపల అనారోగ్యం, షుగరు, కూతురు కాలు కూడా సంథింగ్. అవును, ఈయన కాలు సమస్య. అలా అయితే కోట శ్రీనివాసరావు డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అతను. అంటే వాళ్ళ అబ్బాయి ఒక మాట అనేవాడు,
కోట గారు అంటే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటారు కానీ ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు, ఆర్టిస్ట్ విత్ క్యారెక్టర్ అనేవాడు. అంటే ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి నటుడు కోట శ్రీనివాసరావు అని వాళ్ళ అబ్బాయి అభిప్రాయం. తను అలాగే మాట్లాడేవాడు ఆయన గురించి. అలా క్యారెక్టర్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాడు ఆయన చివరి వరకు. ఈ ప్రయాణంలో చాలామందితో ఘర్షణలు పడ్డాడు. ఘర్షణలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. ఏమున్నప్పటికీ నన్ను కోరుకున్న వాళ్ళు నా దగ్గరికి వస్తారు అన్న పద్ధతిలోనే ఉన్నాడు ఆయన. ఓకే. ఆ ఇగో, ఆ అహంకారం ఇవన్నీ నడిచినాయి ఆయనతో పాటు. అహంకారంగానే బిహేవ్ చేసేవాడు కూడా కొంచెం. అంటే నేను బయటకు కనిపించేవాడిని కాదు, నాకు లోపల చాలా ఉంది అన్న టోన్లో ఉండేవాడు ఆయన. కానీ రకరకాల సైద్ధాంతిక గందరగోళాలు కూడా ఉండేవి ఆయనలో. కానీ బాబు మోహన్ గారితో ఆ ఫ్రెండ్షిప్ అనేది, ఆ సోదరభావంతో అనేది బాగానే కుదిరింది కదా అక్కడ, ఎటువంటి ఫీలింగ్ లేకుండా. ఉన్నప్పటికీ అక్కడ కూడా కొంచెం ఆయన హై హ్యాండెడ్గానే కనిపిస్తాడు. ఆ ఇంటర్వ్యూల్లో కూడా వాళ్ళు మార్జిన్ ఇచ్చి ఇన్ని భరించారు తప్ప ఈయన కొంచెం హై హ్యాండెడ్గా వెళ్ళటం అనేది కనిపిస్తుంది బాబు మోహన్ విషయంలో. ఒక బాబు మోహన్ విషయమే కాదు, అందరి విషయాల్లో అలాగే ఉండేవాడు ఆయన. అంటే నా అంతటి వాడిని నేను అన్నట్టు. కాకపోతే ఆయన చేసిన క్యారెక్టర్లో ఏ పాత్ర అయినా సరే డైరెక్టర్ ఏం కోరుకుంటున్నాడు అనేది ఒక కొలమానంగా పెట్టుకుని దాన్ని పూర్తి స్థాయిలో డెలివర్ చేయడానికి కష్టపడేవాడు. దానిలో ఆయన చూసినటువంటి జీవితము, ఆయనకు పరిచయం ఉన్న వ్యక్తులు, వాళ్ళ మేనరిజమ్స్ ఇవన్నీ వాడేసేవాడు ఆయన. ఈ ఈ క్రమంలో నటుడిగా చాలా పెద్ద సక్సెస్ చూశాడు ఆయన. కాకపోతే లౌక్యం పాళ్ళు తక్కువే. లౌక్యం పాళ్ళు తక్కువే. తనకు అనిపించింది, తను ఫీల్ అయింది ఏదైనా సరే మాట్లాడేస్తాడు. ఈ ప్రయాణంలో ఇప్పుడు వంశీ గారి సినిమాలో కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ అని ఉంది. దాంట్లో కోట శ్రీనివాసరావు గారు చేసిందో ఒక విచిత్రమైన ప్రత్యేకమైన పాత్ర అది. అది ఇంకొకళ్ళు చేయటం సాధ్యమయ్యే పని కాదు. ఇలా కోట శ్రీనివాసరావు మాత్రమే పెర్ఫామ్ చేయగలడు, ఇంకొకళ్ళ వల్ల కాదు అనేటువంటి క్యారెక్టర్లు చేశాడు. అది ఆయన అచీవ్మెంట్. గణేష్ సినిమాలో ఆయన చేసిన క్యారెక్టరు, అలాగే గాయం సినిమాలో చేసిన క్యారెక్టరు, ఇవన్నీ టిపికల్. అంటే విలనీ చేశాడు. విలనీతో పాటు క్రూడు, క్రూయలు, కామెడీ విలనీ ఈ మూడు మిక్స్ చేసి ఒకే క్యారెక్టర్లో నడిపినటువంటి సమర్థుడు ఆయన. ఆ క్యారెక్టర్ చేయాలంటే ఆ లైఫ్ కొంత తెలియాలి ఆయనకి. ఆ రకమైన జీవితానుభవాలు ఉన్నాయి ఆయన చుట్టుపక్కల. అందుకని వాటన్నిటినీ అడాప్ట్ చేసుకుని డైరెక్టర్ కోరిన దాన్ని మించి చేసేవాడు ఆయన. ఇది ఆయన ప్రత్యేకత. బొబ్బిలి రాజా సినిమాలో చేసిన క్యారెక్టరు అదొక ధోరణిలో ఉంటుంది. అలాగే ఈవివి సత్యనారాయణ గారు ఈయన్ని విపరీతంగా వాడాడు. ఈయనతో రకరకాల వేషాలు వేయించాడు ఆయన. జంబలక్కడి పంబలో చేసిన క్యారెక్టర్ కావచ్చు, ఇలా. అలాగే చాలా టిపికల్. ఇప్పుడు కోటగారి ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు చాలామంది వాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ కెమెరా ఎవరు కనిపెట్టాడురా బాబు లాంటి డైలాగులు, ఇవి రకరకాల సందర్భాల్లో జనాలు వాడుక భాషలో కలిసిపోయినాయి ఆయన ఎక్స్ప్రెషన్స్. ఆ ఎక్స్ప్రెషన్స్ ఉన్నంతకాలం ఆయన బతుకున్నట్టుగానే భావించాల్సి వస్తుంది. అయితే మీకు బంధుత్వం ఎట్లాగా? మీరెందుకు ఆయన పిలిస్తే కలవకుండా తప్పించుకుని తిరగడం? ఇది ఎందుకు? బంధువు ఆయన, దూర బంధువు. మాది ఆ ప్రాంతమే. వాళ్ళ ఊరికి ఓ 15 కిలోమీటర్ల అవతల మానికొండ మాది, యువతల కంకిపాడు అయింది, అది సెంటరు. మా పెదనాన్నగారి ద్వారా ఆయనతో ఒక బంధుత్వం ఉంది. అప్పుడు వాళ్ళ పిల్లలతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగేది. కోట శ్రీనివాసరావు గారు తక్కువే కనిపించేవాడు, కానీ శంకర్రావు గారు ఉండేవాడు ఎక్కువ. శంకర్రావు గారు తర్వాత మా పెదనాన్నగారి ప్రాపర్టీ ఏదో ఉండేది అక్కడ, అది అమ్మటము, ఆ వ్యవహారాల్లో వీళ్ళే హెల్ప్ చేశారు, కోటా బ్రదర్సే. ఆ టైంలో ఎక్కువ వెళ్ళేవాళ్ళం వాళ్ళ ఇంటికి. కొంతకాలం వీళ్ళు కంకిపాడులోనే ఉన్నారు మా వాళ్ళు కూడా. ఉండటంతో రెగ్యులర్గా వెళ్ళాల్సి వచ్చేది వీళ్ళింటికి. చాలా సాధారణంగా ఉండేవాళ్ళు అంతే. ఎక్కడ అంటే అప్పటికి బ్యాంక్ ఎంప్లాయీసే వాళ్ళిద్దరు. అయినప్పటికీ వాళ్ళు నటులు, వాళ్ళకొక
ప్రత్యేక గుర్తింపు ఉండేది అప్పుడే. నాటక స్టేజ్ పెర్ఫార్మర్స్‌గా కూడా వాళ్ళకొక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఊళ్ళో. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ కొంచెం ప్రత్యేకంగా కనిపించేవాళ్ళు గానీ, ఇంట్లో ఆ ప్రత్యేకతలేమి చూపించేవాళ్ళు కాదు. పద్ధతిగానే ఉండేవాళ్ళు. కాకపోతే నాకు ఆయనతో ఈ పొలిటికల్ ఒపీనియన్స్ దగ్గర ఆయన మీద కొంచెం అంటే ఈయన ఎందుకు ఇలా ఏమాత్రం ఆలోచించకుండా అలాగే ఉన్నాడు అనేది అనిపించేది. నేను ఇందాక చెప్పిన సందర్భం. ఓకే. ఈ మెజారిటీ మతానుకూలంగా రాజ్యం నడిస్తే మీకేమిటి ఇబ్బంది అనే స్టేట్మెంట్ నా ముందే ఇచ్చాడు ఆయన. నాతోనే నాకే చెప్పాడు ఆయన. హిందుత్వ అనేది భారతీయ జనతా పార్టీ అనేది చాలా గొప్ప పార్టీ అని, నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద గొప్ప నాయకుడని, ఆయన చేతుల్లో ఉంటేనే ఈ దేశం భద్రంగా ఉంటుంది, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉండేవాడు ఆయన. అవి నాకు నచ్చేవి కాదు. అలాగని ఆయనతో ఘర్షణ పడే పరిస్థితి కాదు. అందుకని నెమ్మదిగా అవాయిడ్ చేయటం మొదలుపెట్టేశాను. ఎందుకు వచ్చిన గొడవ ఆయనతో, ఆయన గొడవలు ఆయన అదే ధోరణిలో ఉండేవాడు ఆయన ప్రతి సందర్భంలోనూ. నిజానికి ఈ మధ్య కలవాల్సిన అవసరం వచ్చింది. అంటే ఆయన తండ్రి గారి గురించి ఆయనతో ఒక చిన్న రైటప్ తీసుకుందామనే ప్రయత్నం అనుకున్నాం కానీ అది అవల. ఈ లోపల ఆయన రమ్మన్నాడు కానీ అది కంప్లీట్ కాలేదు. ఈ లోపల వెళ్ళిపోయాడు ఆయన. అలా ముగిసింది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.